హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, సంథింగ్ స్పెషల్ ఉంటుంది మా ఇంట్లో. చూద్దాం, కిచెన్కి వెళ్ళి చూద్దామా ఏం చేస్తుందో. శ్రీదేవి అక్కడ క్రికెట్ మ్యాచ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఏదో క్రికెట్ ఏం వంట చేస్తుందో చూద్దామండి. ఇది మా ఇల్లు కూడా చూపిస్తాను మీకు లైట్గా. ఇది మా డైనింగ్ టేబుల్, ఇంట్లో డైనింగ్ టేబుల్, ఓవెన్ ఇవన్నీ ఉన్నాయి. హాయ్ శ్రీదేవి. ఇది చూడు, ఏం చేస్తున్నావు? ఉప్పు చేప టమాటా చేస్తున్నాను కర్రీ. ఉప్పు చేప టమాటా, వారే వా, నాన్ వెజ్, వెరీ గుడ్. ఎలా చేయాలో చెప్తావా? చెప్తారండి. చెప్పు. పాన్ పెట్టాను, దీంట్లో ఒక 3-4 గరిటెలు వేస్తున్నా ఆయిల్. ఆయిల్, ఓకే. 1 2 3. ఓకే. ఆయిల్ బాగా వేగిన తర్వాత ఉప్పు చేప ఏం చేసుకున్నాం దీంట్లో. ఓకే, ఉప్పు చేప ఏం చేస్తావు తర్వాత? ఇందులో ఇదే ఆయిల్లోనే ఈ టమాటాలు వేసేసేద్దాం, కర్రీ కూడా దీంట్లోనే చేసేద్దాం, అందుకని ఆయిల్ ఎక్కువ వేస్తాం. ఓకే, ఉప్పు చేప టమాటా ఎస్. రెండు వేసిన తర్వాత ఏం చేయాలి? ఒకసారి ముందు చెప్పు, తర్వాత చేసేటప్పుడు చూద్దాం. ఈ ఉప్పు చేప టమాటాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు చేపలు. ఓకే. 50 గ్రామ్స్ సన్న మార్కెట్లో దొరుకుతాయి కదా స్పైసీగా. అలానే ఇచ్చేసారు వాళ్ళే, కానీ బ్లాక్ గా ఉంటే నిలువ ఉన్నాయి, వైట్ గానే కూడా ఫ్రెష్. ఓకే. ఒక పెద్ద ఆనియన్ సన్నగా చాప్ చేశాను, దీంట్లో ఆనియన్ మిషన్ తో సన్నగా చేసి పెట్టుకున్నా. ఒక ½ కిలో టమాటా, ఒక 2-3 మిర్చి. ఓకే, అంతే. ఉప్పు కారం పసుపు అనేది నేను మళ్ళీ చూపిస్తాను. ఉప్పు కారం పసుపు అనేది మళ్ళీ చెప్తావు. ఇప్పుడు ఆయిల్ వేగింది, దీంట్లో ఇవి వేసేస్తాను. ఇవన్నీ వేస్తున్నాం. ఉప్పు చేప టమాటా కాబట్టి ఉప్పు చేప ఎక్కువ వేసుకున్నాం. ఉప్పు చేప టమాటా కర్రీ, అందుకని ఉప్పు చేపలు ఎక్కువ వేసుకున్నాం. కర్రీ అనేది కాబట్టి చాలా వేస్తాం అనమాట. 1 2 3 8 పీసులు వేసాం. అంటే మన ఇద్దరికి తలా 4 పీసులు అనమాట, అంతేనా? సో ఇంట్లో ఎంతమంది అంటే తలా 4 పీసులు తింటే తిన్నట్టు ఉండదు కదా, కాబట్టి దాని లెక్క ప్రకారం వేసుకోవాలి. ఆవిడేమో 2 పీసులు వేసామని 2 వేస్తే కష్టం కదా. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాని తగ్గట్టు చెట్టు బట్టి ఉప్పు చేపలు వేయండి. ఓకే, ఇది ఇలా ఉడికిన తర్వాత వేయించాలా, బాగా వేయాలి ఎర్రగా. ఎర్రగా అయిపోవాలా? లేదు, మన పన్నీర్ కర్రీ చేసేటప్పుడు పన్నీర్ ఎర్రగా వస్తుంది అట్లా అనమాట. ఓకే. పసుపు ఉప్పు కారం రెడీ చేసుకోవచ్చు. పసుపు ఉప్పు కారం, లాస్ట్ ధనియాల పొడి. ధనియాల పొడి. అంటే ఇది యాక్చువల్లీ ఉప్పు చేప టమాటా అనేది చాలా ఈజీ అనుకుంటారు కదా. చాలా ఈజీ. మన నాన్ వెజ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది ముందే 40 క్యూలో నిలబడి, సండే పూట అసలే మటన్ షాప్ చికెన్ షాప్ అయితే పెద్ద క్యూ ఉంటుంది. ఆ క్యూలో నిలబడేస్తారు, ముందే తీసి పెట్టుకోవచ్చు. ఉప్పు చేప టమాటా చేస్తే 4 గల్లీలకి వెళ్ళి స్మెల్. స్మెల్ అవు. మరి సీ ఫుడ్స్ ఎప్పుడైనా నీకు స్మెల్ వస్తుంది కదా, ఫిష్ చేసినా. ఇంకా ఎండు చేప అయితే ఇంకా స్మెల్, పక్కీలు కాదు, పక్క ఊరు కూడా వస్తుంది స్మెల్. ఇది అంత స్మెల్ రాదేమో కదా ఉప్పు చేపకి, వస్తుంది. కానీ టేస్ట్ మాత్రం అబ్బా వస్తుంది, అప్పుడే వస్తుంది. చేపలు వేస్తున్న స్మెల్ వచ్చేస్తుంది నాకు అట్లే. ఓకే. ఎవరింట్లోనూ ఉప్పు చేప చేస్తున్నారని మాకు చెప్పేస్తారు. పర్వాలేదు, చెప్తే పర్వాలేదు. మన ఇంటి పక్కన వచ్చి వాసన అంతా ఇచ్చేస్తే మనకి వాసన ఏం మిగలదు కదా. అయ్యా, ఎవరు మా ఇంటి దగ్గర రాకండి ప్లీజ్, వాసన పీల్చకండి. సరే, తర్వాత ఇది వేగిన తర్వాత టమాటా వేస్తావా? ఇదంతా మంచిగా వేగిన తర్వాత దీంట్లో ఆనియన్స్ వేగిన తర్వాత టమాటా, తర్వాత మిర్చి, తర్వాత ఉప్పు పసుపు కారం వేసేస్తాం. ఓకే, వెరీ గుడ్. వేసేది బాగా మగ్గిన తర్వాత ధనియాల పొడి వేసుకొని ఈ ముక్కలు వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి తీసి. ఈ ముక్కలు దీంట్లో టమాటా వేయొద్దా? వేయకూడదు. ఈ ముక్కలు ఇట్లా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టాలన్నమాట. పక్కన పెట్టి ఇదే నూనెలో టమాటా వేసుకోవచ్చా? అవునండి. ఓకే, ఇదే నూనెలో టమాటా వేసుకోవచ్చు. శ్రీదేవి, అయిపోయిందా? ఉప్పు చేప బాగానే ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సరే, పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్ వేసేది, దాంట్లో ఆనియన్ వేసి అదే ఆయిల్లో ఫ్రై చేసుకున్నావు. పసుపు కూడా వేసినట్టున్నావు, కరెక్ట్. కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలా? ఓకే, చిటికెడు పసుపు వేసుకొని ఈ మిర్చిని అడ్డంగా చీల్చాలన్నమాట. మనం బాలయ్య సినిమాలు చెప్తారు కదా, చీల్చేస్తాని. ఈ మిర్చిని అడ్డంగా చీల్చేసి దాంట్లో వేస్తే, అడ్డంగా చీల్చడం వల్ల ఏంటంటే పట్టని పేలదు, బాగా కారం దాంట్లో దిగుతుంది అనమాట. దాని అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఈ టమాటాలు కూడా అందులో వేసేస్తాను.
ఓకే, టమాటా ఆనియన్ పచ్చిమిరపకాయలు ఫస్ట్ అప్పుడు వేసుకున్నాను. నేను అనుకుంటాను శ్రీదేవి ఇందులో ఉప్పు కొంచెం తక్కువ వేయాలేమో కదా. అవునండి, ఎందుకంటే ఉప్పు చేప ఉంది కదా, ఇంకా ఆల్రెడీ ఉప్పు దీంట్లో దిగుద్ది, అందుకని కొంచెం తగ్గించాలి. కనిపెట్టాను సార్, ఉప్పు చేపలో ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి మనం దీంట్లో కూర చేసేటప్పుడు ఉప్పు తక్కువ వేసుకోవాలి అనే విషయం నేను కనిపెట్టానండి. జీనియస్ కదా. ఎస్, జీనియస్ శ్రీదేవి నేను. అవునండి. చాలు అంతే, వెరీ గుడ్. అంత ఉప్పు వేసుకోవాలన్నమాట, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి? మూత పెట్టి టమాటా బాగా మగ్గబెట్టాలి. మూత పెట్టేసి ఫ్రై చేసేయాలి టమాటాలు మంచిగా. టమాటా బాగా ఉడికితే అప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. అంతేనా? అంతే. శ్రీదేవి మగ్గిందా? ఇప్పుడు చూద్దామా? చూడండి, చూసారా ఎలా మగ్గేసిందో? మగ్గిందా? ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలాలి. ఓకే. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోవచ్చు. ఓకే, కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే బాగా టేస్ట్. కరివేపాకు వేసాను. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తా. హాఫ్ స్పూన్ కారం. ఓకే. టమాటా మీద కారం వేస్తే రెండు కలర్ కనపడుతుంది. అదే ఆలు కర్రీ అయితే ఎర్ర కారం వేయగానే కనిపిస్తుంది. కొంచెం ధనియా పౌడర్. ధనియా పౌడర్ ఒక స్పూన్, అర స్పూన్? ఒక హాఫ్ స్పూన్ వేసా. ఓకే, జస్ట్ టేస్ట్ కోసం. అంతే. ఓకే, అదేంటి? ఇది గరం మసాలా పౌడర్. గరం మసాలా పౌడర్ మార్కెట్లో ప్యాకెట్లో దొరుకుతుంది, అదేనా? కానీ ఇది మనం ఇంట్లోనే చేస్తామండి. సరే సరే. జనరల్గా చేయలేని వాళ్ళు మార్కెట్లో కొనుక్కోవచ్చు కదా. గరం మసాలా, చికెన్ మసాలా, ఏ మసాలా అయినా ఒకటే ఉంటుంది మసాలా పౌడర్ ప్యాకెట్. ఏం చేద్దామంటే మనమైతే ఏంచి పెట్టుకున్నాం కదా ఇందాక. ఓకే. ఫిష్ ఈ పీసెస్ పైన అలా పేర్ చేసుకొని ఓకే ఒక్క విజిల్ అనియండి. వాటర్ అయితే ఒక్క డ్రాప్ కూడా అయిన అవసరంలా. చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది, కలర్ఫుల్ గా. అసలు సూపర్, బాగుంది, చూడడానికి టేస్ట్గా ఉంది. ఇలా పేర్ చేసుకుందాము. వేరుస్తా ఉన్నాను, గుబ్బమ్మలు పెట్టినట్టు పెట్టేస్తున్నాం. అది ముగ్గు, ఇది గుబ్బమ్మలు అలా వేసేసుకొని ఒక విజిల్ అనిద్దాం, కుక్కర్ మూత పెట్టేసి. ఓకే, కుక్కర్ మూసేసి ఒక విజిల్ ఆడేవాళ్ళ? స్లో పెడదాం, ఎందుకంటే ఫుల్ ఉంటే మాడిపోకుండా ఉంటుంది. ఓకే, స్లో పెట్టి ఒక విజిల్ ఆడిచ్చేస్తే తినేద్దాం. ఇట్స్ రెడీ. కర్రీ రెడీ, కర్రీ రెడీ. మీరు తినేసేయండి, మనందరం తినేసేద్దాం. ఓకే, ఉప్పు చేప కర్రీ, టమాటా. ఉప్పు చేప టమాటా కర్రీ రెడీ. గుడ్ గుడ్, నైస్. అయిందా? విజిల్ వచ్చిందా? వచ్చింది, ఒక విజిల్ వచ్చింది. ఇప్పుడు చూద్దాం ఎట్లా ఉందా. ఓకే, వావ్, చూసారా? సూపర్. పీసెస్ ఏం కాకుండా ఉన్నాయి, అట్లానే పీసెస్ అలాగే ఉన్నాయి. తినేటప్పుడు మనం హాయిగా దాన్ని అన్నంలో కలుపుకొని హాయిగా తినేయచ్చు అనమాట. వండర్ఫుల్, ఈజీగా చేసేది ఇది. చాలా ఈజీ. ఉప్పు చేప టమాటా చాలా ఈజీ అనమాట, హాయిగా మనం చేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువ ఉందా తక్కువ ఉందా? మీడియంగా ఉంది, కరెక్ట్ సరిపోయింది. ఎందుకంటే తక్కువ ఉప్పు వేసావు కాబట్టి, ఆల్రెడీ అందులో ఉప్పు ఉంది కాబట్టి సెట్ అయిపోయింది అనమాట. కొంచెం కాల్లాగా వేసుకోవచ్చు. చాలా పోతే వేసుకోవచ్చు. ఓకే, అయితే ఈ సండే హ్యాపీ ఉప్పు చేప టమాటా కర్రీ డే. అంతేనా? అంతే. ఇక తినేద్దామా? రెడీ. ఇగో రైస్ కూడా రెడీ అయిపోయింది. రైస్ కూడా రెడీ. గుడ్ గుడ్. రైస్ ఉప్పు చేప కాంబినేషన్ సూపర్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిట్టా గణేష్.